వేసవి కాలంలో చల్లచల్లని పుచ్చకాయ జ్యూస్, వాటర్ మిలన్ జ్యూస్ చేసేసుకుందామా ఫ్రెండ్స్? అయితే వచ్చేసేయండి మరి. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలాగో నా ఫ్రెండ్స్ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ఫ్రెండ్స్? మరి లంచ్లోకి ఏం ప్రిపేర్ చేసుకుంటున్నారు మీరు? మరి లంచ్లోకి రెడీ చేసుకోవాలి కదా ఏదో ఒకటి. చూసారా, ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా. మనం లంచ్ చేయడానికి కానీ డిన్నర్ చేయడానికి కానీ ఇష్టపడం. ఎందుకంటే ఏదో ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ తాగడానికి ఇష్టపడుతూ ఉంటాం. మీకు అలాగే అనిపిస్తుందా? నాకైతే అలాగే అనిపిస్తుంది. చూడండి, వాటర్ మిలన్ జ్యూస్, పుచ్చకాయ జ్యూస్ చేసి చూపించేస్తాను నా స్టైల్లో. అది ఎలాగో చూసేసేయండి. మరి వచ్చేసండి మన కిచెన్లోకి చూసేద్దరు కానీ. చూడండి ఫ్రెండ్స్, ఈ సైజు పుచ్చకాయని తీసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసుకొని తర్వాత మనం ఇలా కోసేసుకుందాం. అమ్మో, చాలా గట్టిగా ఉందండి. ఇదిగో ఇలా ఇదిగో ఇలా కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు జ్యూస్ చేసేసుకుందాం. ఇప్పుడు పుచ్చకాయ ముక్కలను కోసుకుందామండి. ఇలాగా కట్ చేసి చూపిస్తాను మీకు. ఇలా కట్ చేసుకున్నాను. వీటిని ఇప్పుడు ముక్కలు కట్ చేసేసుకుందాం. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని మిక్సీ వేసేసుకుందాం. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నామండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాం. మిక్సీ జార్ తీసుకున్నానండి. కోసుకున్న పుచ్చకాయ ముక్కల్ని అన్నీ వేసేసుకుందాం ఇందులో. మిక్సీ జార్లో పుచ్చకాయ ముక్కలు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలండి. ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే అది తీయగా ఉంటుంది కాబట్టి పుచ్చకాయ కూడాను. అలాగే చిటికెడు సాల్ట్ వేసుకుందాం. కొంచెం వేసేమో లేదా అన్నట్టుగా ఇలా వేసుకుందాం. కొంచెం పుదీనా వేసుకుందామండి. అలాగే ఒక నిమ్మకాయ బద్దుని పిండేసుకుందాం ఇందులోనే. ఇలా నేను కొంచెం ఐస్ వాటర్ వేసుకుంటున్నానండి. ఐస్ క్యూబ్స్ వేయను అనమాట, ఐస్ వాటర్ వేసుకుంటాను కొంచెం కొంచెం. అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీ పట్టేస్తా. జ్యూస్ చేసేసుకున్నాం, వాటర్ మిలన్ జ్యూస్. ఇప్పుడు డిష్ అవుట్ చేస్తాను దీన్ని. ఇదిగోనండి, వేసేసుకుంటున్నాను. వడపోయి అక్కర్లేదు, ఎందుకంటే ఇందులో నేను సీడ్స్ అవి తీసేసాను. మొత్తం అన్నీని చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. మొత్తం అన్నీ తీసేసి వేసాను అనమాట మిక్సీ. ఇందులో కొంచెం జీలకర్ర పౌడర్ అండి, వేయించిన జీలకర్ర అనమాట. అది పౌడర్ చేసుకొని కొంచెం పైనుంచి ఇలా ఒక చిటికెడు. అలాగే కొన్ని ముక్కలు తీసి పెట్టుకున్నాను, చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను పుచ్చకాయ ముక్కల్ని. అవి కూడా ఇందులో పైనుంచి ఇలా వేసుకున్నట్టయితే కనుక మనం తాగేటప్పుడు చక్కగా పంటికి తగులుతూ చాలా బాగుంటుంది కదా. ఇదిగోనండి, ఫైనల్గా మన పుచ్చకాయ వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు తాగేయడమే కదా మరి. చేసుకు అయిపోయిందండి, మన పుచ్చకాయ జ్యూస్ రెడీ అయిపోయింది, వాటర్ మిలన్ జ్యూస్. మరి తాగేసేయాలి కదా మరి. ఈ ఎండాకాలంలో చల్ల చల్లగా మరి బాగుంటుంది కదా. కడుపులో తాగేసామంటే, కడుపులో వేసుకుంటే మాత్రం ఇంకా ఇంకా తాగాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా ఇలాగే ట్రై చేసేసి మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అందుకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. మరి చేసాక తాగేయాలి కదా, తాగి చూపించాలి కదా. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో పుదీనా వేసుకున్నాం, అలాగే జీలకర్ర కూడా వేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి మరి. అబ్బా, చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్.
నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేయండి. మరి నేను కూర్చొని తాగేస్తాను. మరి చాలా అద్భుతంగా ఉంది. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మరి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. If you try, you just buy it.